అందరికీ నమస్కారం. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా మనం అవయవదానం యొక్క ప్రాముఖ్యతను మరి అది వేలాది జీవితాలను ఎలా కాపాడుతుందో తెలుసుకుందాం. ఇది కేవలం ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, ప్రేమ, దయ మరియు మానవత్వానికి నిదర్శనం. మరి అవయవదానం అంటే మరణానంతరం లేదా జీవించి ఉండగా మన శరీరంలోని ఆరోగ్యకరమైన అవయవాలను అవసరమైన వారికి దానం చేయడం. ఇది అనేక మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన శరీరంలోని కిడ్నీ, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమము, చిన్న ప్రేగులు, కళ్ళు, ఎముకలు, కణజాలాలు, చర్మం వంటి వాటిని దానం చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 1,75,000 మంది కిడ్నీ దానం కోసం, 45,000 మంది కాలేయం కోసం, 40,000 మంది గుండె అవయవం దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అవయవదానం గురించి సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్ వంటి ఎంతోమంది ప్రముఖులు అవయవదానానికి మద్దతుగా నిలుస్తున్నారు. వారి సందేశాలు ప్రజలలో అవగాహనను పెంచుతున్నాయి, స్ఫూర్తిని నింపుతున్నాయి. ఒక దాత తన అవయవాలను దానం చేయడం ద్వారా ఒకేసారి 8 మంది జీవితాలను కాపాడగలడు. బ్రెయిన్ డెత్ అయిన వారి నుంచి అవయవదానాన్ని తీసుకుంటారు. బ్రెయిన్ డెత్ అంటే మెదడు యొక్క అన్ని కార్యకలాపాలు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది కోమాకు భిన్నమైనది. ఈ పరిస్థితిలో శరీరంలోని ఇతర అవయవాలకు వెంటిలేటర్ ద్వారా రక్త ప్రవాహం కృత్రిమంగా నిర్వహించబడుతుంది. బ్రెయిన్ డెత్ తర్వాత మాత్రమే గుండె కొట్టుకుంటున్న రోగి నుండి అవయవాలను దానం చేయవచ్చు. దాతగా మనం నమోదు చేసుకున్నట్లయితే ఇది ఒక స్వచ్ఛంద నిర్ణయంగా ఉంటుంది. మీ కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జీవన్దాన్, గిఫ్ట్ యువర్ ఆర్గాన్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలలో మనం అవయవదానం కోసం దాతగా నమోదు చేసుకోవచ్చు. అవయవదానం